హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ మనకి ఈ సీజన్లో విరివిగా దొరికే ఉసిరికాయలతో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ కారప్పొడి దోశ, ఇడ్లీ వీటిల్లోకైనా అలాగే భోజనంలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం మనం కొన్ని ఉసిరికాయలను తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి ఒక క్లాత్ పెట్టి మొత్తం పొడిగా ఉండేలాగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్తో తుడుచుకుంటే మనకి తడి అనేది మొత్తం పోతుందండి. మనకి ఈ ఉసిరికాయలు ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా మనం మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తురమడానికి ఏదైనా ఒక కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని ఈ ఉసిరికాయలని ఈ విధంగా తురుముకోవాలి. ఈ ఉసిరికాయలని ముందు రోజు తురుముకొని ఆ తురుము ఆరబెట్టుకొని తెల్లారి మనం చేసుకుంటే ఈ కారపొడి అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉసిరికాయలో ఈ విధంగా తురుముకున్న తర్వాత మనం అలాగా ఫ్యాన్ కింద కాకపోయినా నార్మల్గా కొంచెం గాలిడేటట్లు పెట్టుకొని వదిలేస్తే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయవసరం లేదండి. ఇది ఆరిన తర్వాత వేసుకొని మొత్తం వేయించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి డ్రైగా అయ్యేలా వరకు కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండకపోతే మాత్రం మాడిపోతుంది అడుగుదంతా కూడా. అందుకే కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోవాలి. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఈ కారప్పొడిలో చేసే ప్రాసెస్లో ఎక్కువ టైం పట్టేది ఇదొక్కటేనండి. ఇది వేయించుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి డ్రైగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనం ఇలా గరిటెతో ఇలా చల్లినట్టుగా పోసినట్టుగా రావాలి. అప్పుడే మనకి ఇది బాగా వేగినట్టు అర్థం. చూసారు కదా, మన ఉసిరి పొడి అనేది బాగా వేగిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చేత్తో ఇలా చల్లుతుంటే ఎలా పడుతుందో. ఈ విధంగా వేయించుకుంటే మనకి కారప్పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనం చెప్పే వరకు ఉసిరికాయతో చేసామని అర్థం కాదు, అసలు అలా ఉంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గ్లాసు పల్లీలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. మనకి పల్లీలు వేసుకోవడం వల్ల కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పల్లీలు చల్లారేలోపు అదే ప్యాన్లో మనం కొంచెం నూనె వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా చాలా బాగుంటుందండి ఈ కారపొడిలో. అలాగే ధనియాలు కూడా వేసి వీటిని బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం ఒక స్పూను మినపగుళ్ళు, ఒక స్పూన్ పచ్చనిపప్పు వేసుకొని అవి కూడా బాగా రోస్ట్గా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి తీసుకోవాలి. మనకి అవి కారం ఉండే దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. నేను ఈ విధంగా ఒక 15 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను, చిన్నవి కాబట్టి. మీరు అవి ఉండే కారాన్ని బట్టి చూసి తీసుకోండి. ఈ విధంగా ఇందులోనే వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇందులోనే వేసుకోవడం వల్ల కొంచెం డ్రైగా అయిపోతుంది. మనకు కారపొడి బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపటికి స్టవ్ ఆపేయాలి. అప్పుడు అది బాగా డ్రైగా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. చూసారు కదా, మనకి కరివేపాకు మరీ ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పి కరివేపాకు వేయగానే ఆపేయాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం చింతపండు కూడా అందులో వేయడం వల్ల బాగా డ్రై అయిపోతుందండి. అసలు మెత్తదనం అనేది ఉండదు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
అలాగే నార్మల్ సాల్ట్ కాకుండా కల్లుప్పు అంటారు కదా, అది వేసుకోవాలి. మనం ఈ పల్లీలు కూడా పొట్టు తీయాల్సిన అవసరం లేదు, తీయకుండానే వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనకి ఇది కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఉసిరికాయ తురుము. ఇప్పుడు ఇది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, బాగా చల్లారిపోయిన తర్వాత కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. మనం వేయించుకునే దాన్ని బట్టే ఇది ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా వేయించుకుంటే ఆరిపోయిన తర్వాత కూడా డ్రైగానే ఉంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైనల్గా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఒకసారి చాలకపోతే ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది. అందుకని ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో వేసుకుంటే మనకి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా తినడానికి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.